యానిమేటెడ్ మైథాలజీ ఫిల్మ్స్ కి ఊపిరి పోసింది మహావతార్ నరసింహ. సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా ఈ సినిమాకి కనెక్ట్ అయి కాసులు కురిపించి 300 కోట్లు కట్టుబెట్టారు. ఈ అన్ఎక్స్పెక్టెడ్ రీచ్ చూసిన మేకర్స్ నెక్స్ట్ ఫిల్మ్స్ లోడింగ్ చేస్తున్నారు. ఇంత సక్సెస్ చూసినా మిగిలిన ఇండస్ట్రీస్ చూస్తా ఊరుకుంటాయా? లేదు కదా. అందుకే ఇతిహాస గాథలకు యానిమేటెడ్ టచ్ ఇస్తున్నాయి. ఏదైనా సినిమా పెద్ద హిట్ పడగానే అలాంటి జోనర్ కాన్సెప్ట్లను కంటిన్యూ చేసేస్తూ ఉంటారు మేకర్స్. నెక్స్ట్ అలాంటి చిత్రాల్ని దించేస్తూ ఉంటారు. మొన్నటి వరకు యాక్షన్ అండ్ లవ్ స్టోరీలది హవా అయితే నిన్నటి వరకు హారర్ మూవీస్ హడావిడి నడిచింది. ప్రజెంట్ సూపర్ హీరో కథలకు డిమాండ్ ఉంది. నెక్స్ట్ ట్రెండ్ మారింది. యానిమేటెడ్ మైథాలజీ చిత్రాలపై మక్కువ పెంచుకుంటున్నారు మేకర్స్. రామాయణ మహాభారత గాథలను ఆడియన్స్ కు విజువల్ వండర్ గా చూపించబోతున్నారు. ఇలాంటి సినిమాలకు మార్గనిర్దేశకంగా మారింది కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చినటువంటి మహావతార్ నరసింహ. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన మహావతార్ నరసింహను చిన్న పెద్ద అని తేడా లేకుండా సౌత్ నార్త్ అనే బ్యారియర్స్ చెరిపేసి బ్లాక్ బస్టర్ చేసేశారు. ఈ 3D బొమ్మకు బ్రహ్మరథం పట్టడంతో 300 కోట్లకు పైగా కలెక్షన్లను కలెక్ట్ చేసి సినిమా తీసిన వాళ్లనే ఆశ్చర్యంలోకి ముంచెత్తింది. ఈ సినిమా ఇచ్చిన బూస్టర్ తో నెక్స్ట్ మహావతార్ యూనివర్స్ నుంచి మహావతార్ పరశురామ్ తో పాటు పలు మూవీస్ లోడింగ్ చేస్తోంది. ఈ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో తెలుగులో వాయుపుత్రాన్ని తెరకెక్కిస్తోంది సితారా ఎంటర్టైన్మెంట్. కార్తికేయ చిత్రాలతో ప్రూవ్ చేసుకున్న చందు మొండేటి ఈ మైథాలజీ యానిమేటెడ్ ఫిల్మ్ కు దర్శకుడు. మీరైనా తీసేది, మేం చేయలేమా ఇలాంటి కథల్ని అంటూ బాలీవుడ్ కూడా స్టార్ట్ చేసేసింది. మహాభారత గాథను యానిమేటెడ్ సిరీస్ రూపంలో తెరకెక్కిస్తోంది నెట్ఫ్లిక్స్. కురుక్షేత్ర అనగానే సిరీస్ సిద్ధం చేసి అనౌన్స్ చేసింది. మహాభారతంలోని అత్యంత కీలక ఘట్టమైన కురుక్షేత్ర యుద్ధాన్ని 2 పార్ట్లుగా తీసుకురాబోతోంది. అనుసిక ఈ సిరీస్ క్రియేట్ చేయగా ఉజాన్ గంగూలీ దర్శకుడు. అక్టోబర్ 10 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇప్పుడే మొదలైన ఈ ట్రెండ్ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి మరి.